చికెన్ షాప్ ముందు కుక్కల లెక్క రెడీగా ఉంటారా కొంతమంది. ఏమన్నా అట్టయితే సారీ. బేసిక్గా నేను పక్క పవర్ స్టార్ ఫ్యాన్ మామ. పొద్దున్న రాజసాబ్ మూవీ చూసొచ్చా. లిటరలీ 3 hours ఈ మూవీ చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. నేను నార్మల్ ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తున్న కింద రివ్యూ చెప్పానంటే దగ్గర ఒక 10 వీడియోస్ చూసుంటారు లైక్ రీల్స్. అందులో ఎన్ని ఒక 30-40 ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసుకొని సినిమా బొక్కలా ఉంది బొక్కలా ఉంది బొక్కలా ఉంది అని చెప్పి కావాలని కామెంట్లో పెడుతున్నారు. లైక్ ఇలాంటి వాటిని పట్టించుకోవాలి. బేసిన ట్రావెలింగ్ ఇలాంటి వాటిని రియాక్ట్ అవ్వకూడదు. ఎందుకు ఏం సాధిస్తారో నాకు అర్థం కాదు. సినిమా అక్కడ బాగుంది, 3 hours మంచిగా ఎంజాయ్ చేసాం, వింటేజ్ ప్రభాసం చూసాం, మంచి వైబ్ అయ్యాం. అది మానేసి ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసుకుని సినిమా బొక్కలా ఉంది బొక్కలా ఉంది బొక్కలా ఉంది, సరే బొక్కలా ఉంది ఏం సాధిస్తారా కామెంట్ నాకు అర్థం కాదు. నువ్వు సినిమా చూసి జెన్యున్ రివ్యూ ఇచ్చిన అర్థం పర్థం ఉంది. ఒకడైతే తెంగాణ కొడుకు నా పక్క సీటోడు ఆ నా బాధ అనిపించింది. ఆ నైట్ అంతా పడుకోలేదు, థియేటర్కి వచ్చాడు, పొద్దున్నే పడుకున్నాడు. ఏది సినిమా చూస్తూ స్నాపులు తీయడం కోసం సినిమాకి వచ్చాడు. జనాలకి అప్పట్లో కొడతా లేపుతాడు. స్నాపులు తీయడం కోసం సినిమాకి వచ్చాడు. జనాలకి అప్పట్లో కొడతా లేపుతాడు, స్నాప్ తీస్తాడు, పడుకుపోతాడు. ఆడికి ఏం అవుతుంది సినిమా ఆండ్రడ్స్ కింద కామెంట్లు పెడతాడు సినిమా బొక్కలా ఉందని. రివ్యూస్ పట్టించుకోకండి మామ. పండగ వచ్చి ప్రతి సినిమా చూడండి, మీకు ఏ ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఇంట్రెస్ట్ మధ్య. మూవీ అయితే బాగుంది. నేనైతే నన్ను వెళ్ళండి. ట్రస్ట్ మూవీ చాలా బాగుంది, నాకు నచ్చింది. ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. ఫస్ట్ వింటేజ్ ప్రభాస్ చూసాను, అది చాలు నాకు.